చిత్తూరు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ కొత్త సంవత్సరం అయితే నాకు మంచిగా స్టార్ట్ అయింది కదా, మీకు కూడా అలానే మంచిగా స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు మీకు ఒకరినైతే పరిచయం చేయబోతున్నాను. ఎవరో చూడండి. ఏం పేరన్నాక? లక్ష్మి. నీ పేరేం పేరుకా? మంజుల. ఏ ఊరు మీది? ముట్టుకూరు. అవునా? అంటే అన్ని ఊర్లకి వెళ్ళి గబ్బియాలు పెడతారా మీరు? తెలుగు తెలియదా? ఎంత ఊరు కావాలదా? ముట్టకూరు అంట వీళ్ళది. ఇదికి మున్నాడి ఎంగా గబ్బియ ఎక్కడ గబ్బియాలు ఈ రోజు వచ్చినారా? ఏ ఊరికి వెళ్ళలేదా? ఇక్కడ ఫస్ట్ టైం. ఓకే. ముందు సంవత్సరం కూడా ఇక్కడ అవునా? సరే. మీకు పిల్లలు ఉన్నారా? చదువుకుంటున్నారా? లేదు, ఒక పిల్లైంది. సరే సరే. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే సంక్రాంతి కదా, మన ఇంటికి గబ్బియాల దట్టున అయితే వచ్చారు వీళ్ళు వచ్చి ముట్టుకూరంట. నీ పేరు లక్ష్మి, నీ పేరుకా? మంజుల అంట. ఇదే ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చారు గబ్బియాల దట్టునికి. వాళ్ళు ఎలా చేస్తారో మనము చూద్దాం, ఓకేనా? ఇంకోసారి ఇప్పుడైతే గబ్బియాల దట్టునికి అయితే మేము బయటకు అయితే వెళ్ళి చేపిద్దాం అనుకుంటున్నాను. బయటకు వెళ్దాం రండి. வாங்க கப்பலாம். வாங்க எடுத்துன்னு வாங்க வெளியே. అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్పు. இங்கே வாங்கக்கா, வெளியில் இங்கே பண்ண முடியுமா? இதை எடுத்துட்டு பண்ணுங்க, பரவாயில்ல. சரி, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. చెప్పినానా? చెప్పు చెప్పు చెప్పు. అందరికి శుభాకాంక్షలు. అందరికి ఎక్కడున్నావో ఎడ ఉన్నావో ఏ లితిషా நல்லா ஆடுங்க. உங்கள் பசங்களை யாருக்கிட்டயா உங்களுக்கு? சின்ன குழந்தைங்க. హస్బెండ్ అన్న వాళ్ళు పண்றாங்க. కూలి వేలన్నా తెలుగులో చెప్పండి. తమిళలో తెలియదు உங்களுக்கு. మనకు తెలుగు அவங்களா కూలి పని చేస్తారా? ఎంత ఇస్తారు రోజుకి వాళ్ళకి? 200 రూపాయలు కొడతారు. 200 300 ఇస్తారు. పిల్లలు చిన్న పిల్లలా? ఏందో. మీరు రండి, అప్పుడప్పుడు రండి, నేను చూసుకుంటాను సరేనా? మీకేం కావాలన్నా ఇస్తాను సరేనా? మీరు మీ ఇల్లు అనుకొని రండి, ఇంట్లో ఏమున్నా తినేసి వెళ్ళండి, అట్లంతా మీ ఇల్లు అనుకోండి సరేనా? హ్యాపీ సంక్రాంతి. చెప్పు నాన్న, నువ్వు కూడా హ్యాపీ సంక్రాంతి చెప్పు. చేంజ్ అయితే లేదు, ఇదే ఉంది. మీకేమన్నా తీసిస్తాను అక్కడ. మీకు ఇంటికి ఏమన్నా పిల్లలకి ఏమన్నా కావాలంటే బ్రెడ్ అవి ఎత్తుకుంటారా పిల్లలకి?
అంతా ఫోన్ పేలోనే ఉండేదా డబ్బేక నువ్వు ఎప్పుడన్నా రా ఇంటికి ఏం కావాలన్నా తీసుకోండి సరేనా ఫీల్ అవ్వద్దు మమ్మీ నాకు ఇంటికి డబ్బు కావాలి మమ్మీ 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 అంతా ఇచ్చే నేను తీసిస్తాను మీకు పిల్లలు తింటారు అన్ని ఇచ్చుకోండి రెండు చీరలు ఎత్తుకోరా అమ్మా ఇద్దరికి ఒక్కొక్కట ఇంకది సొంత వీడు కాదా రెండు వేలకి తీసుకుంటాం. సొంత ఇల్లు ఉందా మీరేం పనికి వెళ్ళరా మేము కరువు పనికి వెళ్తాము. కరువు పనికి ఎంత ఇస్తారు అది 150 రూపాయలు పడతాది. ఎంత చేస్తామంటారు? అప్పుడు రండి నెంబర్ కావాలంటే రాసిస్తాను మమ్మీ మమ్మీ ఆ, వాళ్ళకి ఇచ్చే పండగ కదా ఈరోజు జాగ్రత్త తీసుకోకూడదు ఓకేనా సారీ కుడుకుయా దాని కవర్ కొట్టాలి. చేతులతో ఈ ఎందుకైనా కవర్ కవర్ మా కవర్ మా వాళ్ళకి நம்பர் எழுதி கொடுக்குறா அந்த நம்பர் கால் பண்ணுங்க வீட்டுக்கு போய் சரியா மம்மி குடிக்கா உங்களுக்கு ஃபோன் பே மம்மி குடிக்கா மம்மி 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 நான் நீங்க கால் பண்ணுங்க அதுக்கு ஃபோன் பே குடிக்காமா సరే. குடிக்கா உங்களுக்கு నంబర్ ఫోన్ ఇమ్మా మమ్మీ గుడికా గుడికి కాదు వాళ్ళైతే ఇంకా శారీస్ 3 శారీస్ ఏమో తీసుకున్నారు ఇంకా స్నాక్స్ అయితే ఇచ్చి పంపించాను వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారంట దో இது என் நம்பர் உங்களுக்கு என்ன தேவையானாலும் கால் பண்ணுங்க வாங்க வீட்டுக்கு வரும்போது இந்த நம்பர் கால் பண்ணிட்டு வாங்க இந்த நம்பர் கால் பண்ணி நான் ஏதாச்சும் அமௌண்ட் அனுப்புறேன் உங்களுக்கு సరే. ஓகேவா சரி உங்க ஃபேமிலியா நினைக்கிறீங்க தப்பா நினைக்காதீங்க సరే అమ్మా. சரிக்கா సరే పోయి అక్క. బాయ్ సరే. ఇదే సరే. సరే అక్క. சரிக்கா பாய்க்கா ఓకే ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా గబ్బియాలు వాళ్ళకి టెక్నిక్ రాలేదు వాళ్ళు ఎప్పుడు రాలేదంట ఏదో అలా అలా అది అమ్మే పాడింది వాళ్ళు పాడలేదు వాళ్ళకి రాదంట ఏదో పొట్టకుట్టి కోసం ఇలా వచ్చినాము మాకు ఇదే పని కాదు మీళ్ళే ఫస్ట్ అనేసి అన్నారు ఓకే మీరైతే వీడియోస్ చూస్తున్నారు వ్యూస్ అయితే వస్తుంది కానీ లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి నమస్తే మా మమ్మీ పేరు స్వప్న అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి అందరికి హ్యాపీ సంక్రాంతి న్యూ ఇయర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మీరే చూస్తున్నారు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న యాదవ్ బ్లాగ్స్ బాయ్ గాయ్స్ ఈసారి గాని తిరుపతి ఏడుకొండ వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారి గాని నన్ను బతికించినాడా స్వామి చాలా పెద్దోన్నై పుడుస్తాను స్వామి